ఎవరి ప్రవర్తన బాల? కాపరి హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి 99 గొర్రెలు త్రోవలో నడవట్లేదా? దీనిని బట్టి చూడు ఎందుకు అభ్యంతరం రావడానికి గల కారణం, ఈ ఒకటైదు వచ్చుడు వేరైపోవడానికి గల కారణం ఏంటి? కాపరిలో సరిలేదా? లేకపోతే మిగతా 99 చూడు సరిలేదా? ఎవరిలో సరిలేదు? ఎవరిలో సరిలేదు? 99 మంది చూడు కాపరి మాట వీళ్ళు, కాపరి త్రోవలో చూడు నడవట్లేదా? 99 వచ్చుడు కాపరి మాట వింటూ ఆ 99 వచ్చుడు ఒక దగ్గరగా ఉన్నాయి. ఈ 99 విడిచి వచ్చుడు ఈ ఒంటరిగా ఉన్నటువంటి గొర్రె చేసింది విడిచి వచ్చుడు కాపరిని విడిచి వెళ్ళిపోయింది. ఈ 99 మంది ఆ 99 గొర్రెలు విడిచి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటానంటే ఎవరికి రాని ఈరోజుడు అభ్యంతరాలు ఈరోజుడు ప్రతి విషయంలో ఈరోజు ఏదో నీకు పెరుగుతూ ఉంటాయి. అది ఏదైనా సంఘంలో అయినా కుటుంబంలో అయినా సేవలోనైనా సరే నీ వల్లనే ఎందుకు ఈరోజుడు అభ్యంతరాలు రావడానికి గల కారణం అంటే ఈ 99 మందిలో ఈరోజు స్థిరత్వం లేదా? లేదా ఈరోజుడు నీలో స్థిరత్వం లేదా? ఎవరిలో స్థిరత్వం లేదు? ఒకసారి ఆలోచించి వాటి బిడ్డలు నా ప్రియ సహోదరుడా, ప్రతి విషయంలో సేవకుడి మీద నిందలు వేస్తావు కదా, ప్రతి విషయంలో సంఘం మీద నిందలు వేస్తావు కదా, ప్రతి విషయంలో నీ రక్త సంబంధికుల మీద నిందలు వేస్తావు కదా, ప్రతి విషయంలో నీ బంధువుల మీద నిందలు వేస్తూ ఉంటావు కదా, ప్రతి విషయానికి చూడు నా తప్పు ఏది లేదని చూడు అనేక వాదన పడుతూ ఉంటావు కదా. ఇంతకీ చూడు ఎవరిలో స్థిరత్వం లేదు? ఎవరిలో స్థిరత్వం లేదు? ఎవరిలో స్థిరత్వం లేదంటే తప్పిపోయినటువంటి ఆ ఒక్కదానిలో మాత్రమే స్థిరత్వం లేదు. మైండ్ మంచిది కాదు, అవకాశాన్ని బట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు బట్టి నడుచుకునేటువంటి రోజుడు ఆలోచన, ఈ ప్రవర్తన చూడు ఎన్నటికి దేవుని ఎదురు సరైనది కాదు. ఏదో ఒక దినాన్ని చూడు సొలొమోను అంటాడు, నీవు చూడు పన్నిన వలలో పక్షి ఏ రీతిగా చిక్కుకుందో నీవు ఆ రీతిగా చిక్కుకుంటావు. అక్కడ చూడండి దావీదు అంటాడు, ఇదిగో నీవు ఎవరికైతే దుర్పాయం నీవు పన్నుతున్నావో నీవు తీసినటువంటి గుంటలో నీవేమవుతుందో తెలుసా? నీవు పడిపోతావు.